డిఎస్పీ పైన కోర్టు సీరియస్ అయింది. ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు. అలా చెప్పడానికి సిగ్గులేదా అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి ఆగ్రహం వెలుగక్కింది హైకోర్టు. జిల్లా ఎస్పీ కేసు రికార్డులతో హైకోర్టులో హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక డిఎస్పీ చేసిన పనికి డైరెక్ట్గా ఎస్పీ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. డిఎస్పీ రఘువీర్ విష్ణు పైన హైకోర్టు ఫైర్ అయింది. తమ కూతురిపై లైంగికకు సంబంధించినటువంటి దాడిపైన నిందితులకి సహకరిస్తున్నారని తమనే బెదిరిస్తున్నారని చెప్పి ఓ తల్లి కోర్టును ఆశ్రయిస్తే డైరెక్ట్గా కోర్టు రాజకీయ ఒత్తులు ఉన్నాయని చెప్పి ఆ డిఎస్పీ సమాధానం చెప్పారట. దీంతో రాజకీయ ఒత్తులు ఉంటే ఆ పదవి నుంచి రాజీనామా చేయండి అని చెప్పి పోలీస్ అధికారులకి వార్నింగ్ ఇచ్చింది కోర్టు. దీంతో పాటుగా ఎస్పీని డైరెక్ట్గా కేసు రికార్డులతో హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, సో ఏం జరిగింది, ఎక్కడి ఇన్సిడెంట్ ఇది? ఆ మహిళ డైరెక్ట్గా కోర్టు వరకు వెళ్ళిందంటే డిఎస్పీ దగ్గర ఆగింది ఏం కాదు, ఇది పై స్థాయి అధికారుల వరకు కూడా ఈ సమస్య వెళ్ళే ఉంటుంది. బాధితురాలనే బెదిరించడం ఏంటి? ఆ పోలీసు రాజకీయ ఒత్తిళ్లంత మాత్రాన బాధితురాలనే బెదిరించి భయభ్రాంతులకు గురి చేయాలన్న కోర్టు సీరియస్తో డిఎస్పీపై ఎటువంటి యాక్షన్ అవకాశం ఉంది? భీమవరం డిఎస్పీకి సంబంధించి హైకోర్టు అక్షంతలు వేసింది. దీనికి సంబంధించి భీమవరం 2 టౌన్ పరిధిలో ఒక మైనర్ బాలికకు సంబంధించి చెన్ను చంటి అతని కుమారుడు ఇద్దరు కూడా బాలికపై గత కొన్ని నెలల క్రితం అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడం అనంతరం వీరందరూ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే గత ఫిబ్రవరి 18వ తేదీన వీరందరూ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పుడు పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు రకాల సెక్షన్లపై ఈ చెన్ను చంటితో పాటు తన కుమారుడిపై కూడా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసినప్పటికీ కూడా బాధితులకు సంబంధించి న్యాయం జరగలేదని ఒక ఉద్దేశంతో నిత్యం కూడా వారి స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి వీరికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులకు కూడా తీవ్రమైన ఒత్తిడి అనేది పోలీసులు తీసుకొస్తారు. 2 టౌన్ కి సంబంధించి ఈ ఎస్ఐతో పాటు సిఐ మిగతా కొంతమంది అధికారులందరూ కూడా కేసు వెనక్కి తీసుకోవాలంటూ తమపై బలవంతంగా మాట్లాడుతున్నారంటూ కూడా వీరు కోర్టులో చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో కోర్టు ఆర్డర్స్ ప్రకారం డిఎస్పీ హైకోర్టులో అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి కోర్టు పూర్తిగా కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణుకు అక్షంతలు వేసిన పరిస్థితి కూడా నెలకొంది. మీరు ఏ విధంగా రాజకీయ ఒత్తిడి ఉందని ఎలా చెప్తారు? మీకు నిజంగా రాజకీయ ఒత్తిడి కనుక ఉంటే మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటూ కూడా కోర్టు అయితే తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఒక మైనర్ బాలికకి సంబంధించి ఒక దళిత మైనర్ బాలికపై ఇంత అఘాయిత్యానికి పాల్పట్టి మీరు ఆ కుటుంబానికి అండగా ఉండి నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి చట్టానికి విరుద్ధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో అఘాయిత్యానికి పాల్పడిన దుష్టులు ఉన్నారో వారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటూ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్రంగా మండిపడిన పరిస్థితి కూడా నెలకొంది. మీరు ఇదే విధంగా ఇప్పుడే ఏ విధంగా చేస్తారా, లేకపోతే గతంలో కూడా పోక్సో చట్టాలతో పాటు పోక్సో కేసులకు సంబంధించి ఇతర కేసుల్లో కూడా మీరు ఏమన్నా నిందితులకు రాజకీయ ప్రమేయం ఉందని బాధితులకు భయపెట్టిన పరిస్థితి ఇదేనా, లేకపోతే గతంలో కూడా ఇదే విధంగా మీరు చేశారా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఎవరైతే డిఎస్పీ రఘువీర్ విష్ణు ఉన్నారో ఆయన కూడా గత కొంతకాలం క్రితమే డిఎస్పీగా భీమవరం వచ్చారు. జయసూర్య పై ఎలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ రఘువీర్ విష్ణు వచ్చారు. అయితే ఆయన వచ్చి రాగానే ప్రస్తుతం కొన్ని నెలలు అయినప్పటికీ ప్రస్తుతం నిజంగా ఇది డిఎస్పీకి సంబంధించి ఈ వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది. దళిత మహిళకు దళిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి మీరు నిందితులకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో డిఎస్పీపై ధ్వజమెత్తింది. డిఎస్పీ చేసిన ఈ పనికి సంబంధించి జిల్లా ఎస్పీ అద్నాం నయీం అస్మి అన్ని రికార్డ్స్ తో పాటు మరొకసారి హైకోర్టుకు హాజరు కావాలని అయితే హైకోర్టు అయితే చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఎవరైతే చెన్ను చంటితో పాటు తన కుమారుడు ఇద్దరు కూడా ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడితే వీరికి పోలీస్ శాఖ వత్తాసు పలకడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎటువంటి సమాధానం చెప్తారు? మరొకసారి జిల్లా ఎస్పీ ఈ రికార్డ్స్ తో హైకోర్టుకు వెళ్ళిన తర్వాత జిల్లా ఎస్పీని ఏ విధంగా హైకోర్టు మాట్లాడుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే డిఎస్పీనే దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ రాజకీయ ఒత్తిడి అనేది ఏ పార్టీ నుంచి ఉంది, అసలు ఆ రాజకీయంగా ఈ కేసుకు సంబంధించి కేసు వెనక్కి తీసుకోవాలని ఏ రాజకీయ నాయకులైతే బాధితులకు సంబంధించి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఒక రాజకీయ ఒత్తిడికి సంబంధించి కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పడం ప్రస్తుతం ఇది జిల్లా వ్యాప్తంగా పలు సంచలనంగా మారింది. మనోజ్, రైట్, ఇప్పుడు డిఎస్పీపై ఎస్పీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? రాజకీయ ఒత్తిళ్లు అంటున్నారు,
అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడుతున్న దాంట్లో దళిత మైనర్ అమ్మాయి అంటున్నారు. ఇంతకీ ఆ దళిత మైనర్ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం పైన పోలీసులు యాక్షన్ తీసుకోకుండా బాధితుల్ని బెదిరించమని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు? వాస్తవానికి ఈ పోక్సో చట్టాలకు సంబంధించి చాలా కఠినంగా శిక్షలు అమలు చేస్తాం. పోక్సో చట్టానికి ఎవరైనా తూట్లు పొడిస్తే, ఎవరైనా మైనర్ బాలికలపై, మహిళలపై, స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు, పోలీసు శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని పక్కన పెడితే పోలీసులే చాలా వరకు మీడియా సమావేశాల్లో ఈ పోక్సోకి సంబంధించిన చట్టాలు కఠినంగా ఉంటాయి, మహిళలు బాలికలు జోలికి వస్తే తాట తీస్తామని చెప్పే పోలీసులే ఏకంగా పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా నిందితులకు సపోర్ట్ చేస్తూ ఈ విధంగా కేసు వెనక్కి తీసుకోమండంతో ప్రస్తుతం దీనిపై జిల్లా ఎస్పీ కూడా డిఎస్పీపై సీరియస్ అయ్యారు. అంటే ఈ పోక్సో కేసులకు సంబంధించి డిఎస్పీ కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే జిల్లా ఎస్పీ కూడా ఈ కేసుపై తీవ్రంగా పరిగణించిన పరిస్థితి నెలకొంది. దీనిపై డిఎస్పీ కూడా ఎస్పీ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో, అంటే 2-3 రోజుల్లో ఎస్పీ కూడా ఈ కేసుకు సంబంధించి హైకోర్టుకు పలు రికార్డులతో వెళ్ళనున్నారు. ఆ క్షణంలో ఈ కేసుకు సంబంధించి ఎస్పీ ఏం చెప్పబోతున్నారు, హైకోర్టు ఏ విధమైన మరొకసారి ఏ విధమైన రిటర్న్ జవాబు ఇస్తుంది అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతానికైతే ఈ పోక్సో కేసు డైరెక్ట్ గా ఎస్పీఏ రియాక్ట్ అవ్వాలి, ఎస్పీఏ సంబంధిత కేసు రికార్డులను పట్టుకొని కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు ఎస్పీ డెఫినెట్ గా హాజరు కావాల్సింది కోర్టు ఆదేశానుగుణంగా. సో ఇప్పుడు డిఎస్పీ తన కింది స్థాయి అధికారే కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆయన పైన? తప్పనిసరిగా దీనికి సంబంధించి డిఎస్పీపై చర్యలు తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే హైకోర్టులోనే డిఎస్పీ ఏకంగా సాక్షాత్తు ఈ కేసుకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ప్రస్తుతం భీమవరానికి సంబంధించి డిఎస్పీగా రఘువీర్ విష్ణు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనే హైకోర్టులో స్వయంగా ఈ మాట చెప్పారు. కాబట్టి ఆయనపై జిల్లా ఎస్పీ లేదా హోంమంత్రి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది మాత్రం చూడాలి. సాక్షాత్తు హోంమంత్రి కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, మహిళలపై, మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదంటారు. అయితే ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి చాలా సార్లు ఇలా చెప్పిన సందర్భం ఉంది కాబట్టి సాక్షాత్తు డిఎస్పీనే ఈ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం, ప్రస్తుతం ఈ రెండు కూడా ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలనేది మాత్రం ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఎస్పీపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఎవరనేది బయటపెడుతుందా లేకపోతే అసలు వారిని బయట పెట్టదా అనేది మాత్రమే చూడాలి. ప్రస్తుతం జిల్లా ఎస్పీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలన్నీ బయటకు వస్తాయి. ప్రస్తుతానికి అయితే డిఎస్పీపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఆ నిందితులకు ఎటువంటి శిక్ష వేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. పోక్సో కేసు నమోదైంది, పలు కేసులపై, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అయినప్పటికీ కూడా కేసు వెనక్కి వాపస్ తీసుకోమని ఏకంగా పోలీసులే చెప్పడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ పోలీస్ శాఖలో ఉన్న ఎవరైతే వెనక్కి తీసుకోమన్నారో వారి పేర్లు కూడా బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిబ్బందిపై, ఆ అధికారులపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఎటువంటి జవాబిస్తుంది, బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు మరికొన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఆ అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఆ బాలికకు సంబంధించిన తల్లిదండ్రులను ఎక్కువ ఫోర్స్ చేసి కేసు వెనక్కి తీసుకోమనేది ప్రత్యేకంగా అధికారి ఎవరైనా దానిపై కూడా కాస్త స్పష్టత అనేది రావాల్సింది మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. సో మొత్తంగా ఒక మైనర్ దళిత అమ్మాయి పైన ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడి ఇది పోక్సో కేసుగా నమోదైతే డిఎస్పీ రఘువీర్ అనేటువంటి ఆ వ్యక్తి డైరెక్ట్గా మైనర్ అమ్మాయి తల్లిపైనే బెదిరిస్తున్నాడంట, వాగ్వాదాన్ని దిగుతున్నాడంట. ఆ అమ్మాయి తల్లికి ఏం చేయాలో తెలియక కోర్టు మెట్లు ఎక్కేసరికల్లా కోర్టు సీరియస్ అయింది. కోర్టులో కూడా డిఎస్పీ చెప్పిన మాట ఏంటంటే మాకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పారంట. రాజకీయ ఒత్తిళ్లతో బాధితురాలనే నువ్వు ఇంకా బాధ పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే ఇదాన మీరు చేసినటువంటి ఆ కాకి చొక్కాకి ఇచ్చే విలువ ఇదేనా? మరి అధికారులుగా అయింది ఇందుకేనా? మీ కాకి చొక్కాకి పోలీస్ అనేటువంటి గౌరవం ఇవ్వాల్సింది ఇందుకేనా? రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటాడో తర్వాత ఇంకొకరు పోతారు, ఇంకొకరు వస్తూనే ఉంటారు. మీరు వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి ఊడిగం చేయడానికి మీకున్న పదవులు, మీకున్న ఆ అధికారాలు. కోర్టు కూడా సీరియస్ అయింది, రాజకీయ ఒత్తులున్నాయంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పి కోర్టు ఆగ్రహం వెలుగక్కింది. ఇది ఒకటే కాకుండా ఆ ఎస్పీని కూడా డైరెక్ట్గా కోర్టు ముందు రికార్డ్స్తో హాజరుపరచాలని చెప్పి కోర్టు సీరియస్ అయింది. మరి డిఎస్పీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్పీ కూడా డెఫినెట్గా కోర్టు ముందు హాజరు కావాల్సిందే. సో ఇక్కడ ఈ పోలీస్ అధికారి లాగానే మీ దగ్గర కూడా బహుశా రాజకీయ ఒత్తిడి లొంగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేకుంటే మీ పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి? అటువంటి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్లో కనుక ఉంటే వాళ్ళ పేరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ సమస్య ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.